అరే పడుతూ మన సీట్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది కదా. లుక్ అయితే మస్తు అంటే మస్తు వస్తుంది గాయస్ ఇప్పుడు సైకిల్ది. కుట్రా అరే రే 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 ఫైనల్లీ ఇద్దరం. నేనేమనుకున్నా యూట్యూబ్ ఛానల్ లోగో కొట్టిద్దాం అనుకున్నా. గాయస్ చూసుకోవచ్చు ఫైనల్లీ మనం సీట్ తీసుకొని అయితే వచ్చేసినాం. రాని స్టెన్స్ అయితే పెడతా గాయస్. హే గాయ్స్, ఈరోజు మళ్ళా మనం ఒక రైడ్ కి అయితే పోబోతున్నాం. రైడ్ కి అయితే ముందు మీకు చెప్పినా కదా మస్తు వీడియోలో నేను మన సీట్ అయితే బెండ్ అయిపోయిందని. చూసుకోవచ్చు గాయస్, ఘోరంగా అయితే మన సీట్ మొత్తం ఖరాబ్, అంటే బయట నుంచి ఏం ఖరాబ్ అవ్వాలి కానీ లోపల నుంచి అయితే ఇట్లున్న సీట్ అయితే ఇట్లా బెండ్ అయిపోయింది. స్ట్రెంట్స్ ఏనికి వస్తలేదు. ఈ సీట్ ఎట్లా బెండ్ అయిందంటే ఒక రోజు నేను దీనిపైన అయితే స్టాప్ కొట్టినా మన పాత సైకిల్ పైన. అందుకు అప్పుడు కింద పడితే రీపైన్ ఉండే సీట్ అంటే బెండ్ అయిపోయింది. ఇప్పుడైతే మనం అయితే కొత్త సీట్ అయితే తెద్దాం. ఈ సైకిల్ ని మనం మొత్తం మోడిఫికేషన్ చేసినాం. లుక్ అయితే దీని వల్లనే పోతుంది గాయస్, ఈ సీట్ వల్లనే. ఫస్ట్ అయితే మనం సీట్ దేనికి అయితే పోదాం. మన సైకిల్ ఇంకో సైకిల్ చూసుకోవచ్చు, వాడైతే పెట్టేసినాం. లుక్ ఎట్లా వస్తుందో కామెంట్ అయితే వేయండి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం సైకిల్ షాప్ కి అయితే పోదాం. అంతకంటే ముందు కొన్ని క్లిప్స్ అయితే చూడండి గాయస్. మేమైతే ఇందాక కటింగ్ చేయించుకున్నాం. కటింగ్ ఎట్లుందో కామెంట్ చేయండి. ఎట్లుందిరా? బాగుంది, మంచిగా ఉంది అంటారు మనం అయితే కామెంట్ అయితే వేయండి గాయస్. ఇప్పుడైతే ఆ క్లిప్స్ అయితే చూడండి, కటింగ్ చేయించుకొని పోయినాం. గాయస్ చూసుకోవచ్చు ఇప్పుడైతే మనం గలీజ్ ఉన్నాం కదా, కటింగ్ చేయించుకోనికి అయితే పోతున్నాం. కటింగ్ చేయించుకొని ఫ్రెష్ అయ్యి రైడ్ కి అయితే పోదాం. ఈరోజు అయితే ప్రాక్టీస్ అయితే చేయబోతున్నాం. మనం ఒక కొత్త స్టెంట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేద్దాం. చూసుకోవచ్చు ఇప్పుడైతే కటింగ్ షాప్ అయితే పోదాం. నాకు చూసుకోవచ్చు లుక్ అయితే మొత్తం ఫైనల్లీ మార్చేసినాం. ఎట్లుందో కామెంట్ చేయండి. నీకు ఎట్లా అనిపించిందిరా? ఓరా అని చూసుకోవచ్చు. మనోడైతే మొత్తం ఫైనల్లీ ఇద్దరం. నేనేమనుకున్నా యూట్యూబ్ ఛానల్ లోగో కొట్టిద్దాం అనుకున్నా. రేపు రమ్మన్నాడా? కొట్టిద్దాం. చలో ఇప్పుడు ఇంటికి అయితే సైకిల్ అయితే తీద్దాం ఫ్రెష్ అప్ అయ్యి. అయితే ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసినాం కదా. ప్లేస్ లేక అయితే మొత్తం బెడ్రూమ్ లోనే పెట్టేసినా కదా సైకిల్. చూసుకోవచ్చు మొత్తం. ఇప్పుడైతే మనం ఫస్ట్ మన సైకిల్ బయటకి తీసి మెకానిక్ షాప్ కు అయితే కొత్త సీట్ అయితే ఇన్స్టాల్ అయితే చేద్దాం. అవుతున్నాం మన సైకిల్స్ అయితే అక్కడ పెట్టేసినాం కదా. చూసుకోవచ్చు లుక్ అయితే మస్తు అంటే మస్తు వస్తున్నాయి గాయస్. ఏ సైకిల్ లుక్ వస్తుందో రెండిట్లో ఏ ఫేవరెట్ నాకైతే కామెంట్ అయితే వేయండి. మనోడు చూసుకోవచ్చు ఏడుండు. ఏం తాగుతున్నావురా? కూల్ డ్రింక్ అయితే తాగుతుంది. చూసుకోవచ్చు మన సైకిల్ అయితే ఉంది కదా. రెండిట్లో లుక్ ఏది వస్తుందో నాకైతే కామెంట్ చేయండి గాయస్. ఇది లుక్ వస్తుందో అది లుక్ వస్తుందో కామెంట్ అయితే వేయండి గాయస్. చూసుకోవచ్చు ఇప్పుడు ఫైనలీ మనం సైకిల్ సీట్ దేనికైతే సైకిల్ షోరూమ్ కి అయితే పోతున్నాం. ఏడుకొస్తున్నాం రా బై, సీట్ దేనికైతే పోతున్నాం. సైకిల్ సీట్ దేనికైతే పోతున్నాం. మనకైతే పోయి పెడతా సీట్ దొరకదా అని, ఎందుకంటే ఈడ దొరకలేదు కదా. చూసుకోవచ్చు గాయస్, బండి తీసుకొని అయితే పోతున్నాం. పోలీసులు పట్టుకుంటే అటే చూసుకోవచ్చు ఎట్లా పోతున్నాము. బండ్లంటే మేమంటే ఇప్పుడైతే షోరూమ్ కాడికి అయితే కలుగుతాం. ఫైనల్లీ మనం సీట్ తీసుకొని అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే సీట్ అయితే పెడతాం. సీట్ అయితే ఫైనల్లీ మనం అయితే తీసుకున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని సైకిల్స్ ఉన్నాయో. ఎటు చూసినా సైకిల్ ఉన్నాయి గాయస్. మనోనికి కార్ కావాలంటే చూసుకోవచ్చు గాయస్. ఇప్పుడైతే దీన్ని అయితే ఇన్స్టాల్ చేద్దాం. చూసుకోవచ్చు ఫైనల్లీ మనం అయితే వెళ్ళిపోతున్నాం. మనోడు చూసుకోవచ్చు వెనకాలండు. ఇప్పుడైతే ముందరికైతే పోయి చూపెడతా. సైకిల్ షాప్ అయితే పోదాం గాయస్. అయితే ముందరికైతే పోయి చూపెడతా. మస్తు ఎండ కొడుతుంది గాయస్. చూసుకోవచ్చు ఎట్లా ఎండ కొడుతుందో. మస్తు ఎండ కొడుతుంది గాయస్. అసలు అనుకోలేదు ఎంత ఎండ ఉందో చూడండి పైన. మస్తు ఎండ కొడుతుంది. అయితే సైకిల్ షాప్ అయితే పోదాం. ఆయన ఉంది గాయస్ సైకిల్ షాప్. చూసుకోవచ్చు మనోడు ఏడుస్తుండో మెల్లగా వస్తాడు గాయస్. మనోడు అయితే చూసుకోవచ్చు గాయస్. ఫైనల్లీ మనం మెకానిక్ షాప్ కి అయితే వచ్చేసినాం. మన సీట్ అయితే ఎట్లుందో చూసుకోవచ్చు గాయస్. లుక్ అయితే మస్తు వస్తుంది కదా మన సీట్ అయితే. ఎట్లా అనిపించిందిరా? చూసుకోవచ్చు మన పాత సీట్ అయితే అన్న అయితే తిప్పుతుండు. షాప్ ఏడుంటది అన్న? వాటర్ ప్లాంట్ ఆపోజిట్. అన్న వాళ్ళ షాప్ వచ్చేసి అయితే నందనవనం వాటర్ ప్లాంట్. చూసుకోవచ్చు ఆ వాటర్ ప్లాంట్ ఆపోజిట్ అయితే ఉంటది అన్న వాళ్ళ షాపు. ఎవరైనా వస్తే పక్క అంటే పక్క విజిట్ కాండి గాయస్. సర్వీస్ అంతా మంచిగా ఉంటుంది అన్నది. అందరు ఎట్లా తీసుకుంటారు అన్న అట్లా తీసుకోడు. తక్కువలో అయితే రీజనబుల్ ప్రైస్ లో అయితే వేసేస్తాడు అన్న అయితే. చూసుకోవచ్చు అన్న దగ్గర రిమ్ములతో సహా టైర్ తో సహా ఉంది. అట్లా మీకు చెప్పాలి గాయస్, మన కొత్త సైకిల్ వెనకాల టైర్ అయితే ఖరాబ్ అయిపోయింది, అంటే అరిగిపోయింది కదా. ఈ టైర్ కూడా మార్పిద్దాం అన్నకాన్నే. 10K వ్యూస్ వస్తే మాత్రం ఆ టైర్ అయితే మార్పిచ్చేస్తా నేను. చూసుకోవచ్చు మన సీట్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. మన సీట్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది కదా. లుక్ అయితే మస్తు అంటే మస్తు వస్తుంది గాయస్ ఇప్పుడు సైకిల్ది. అంటే ఇస్తుందిరా నీకు మస్తు కంఫర్ట్. మీరే దొక్కుతారు గారు ఈ సైకిల్ ని. కంఫర్ట్ ఇది చూడండి గాయస్. దీన్ని మొత్తం చినిగిపోయింది. ఎట్లా చినిగిపోయింది చూడండి. ఫెవికిక్ ఉంటే ఇద్దాం. ఇటు చూసుకోవచ్చు చోకాడ వెళ్తుండో. దివాళీకి నాకు పైసలు లేకపోతే దివాళీకి పైసలు లేకపోతే ఇదంతా కొనుక్కోండి గాయస్. పట్ అంటది. బెస్ట్ ఆప్షన్ గా ఇది. బెస్ట్ ఆప్షన్
ఇదంటే లుక్ మస్తు వస్తుంది గాయస్. లుక్ అయితే అప్పటికంటే నాకైతే మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి గాయస్. నాకైతే అంత మంచిగా ఏం అనిపిస్తలేదు లుక్, ఎందుకంటే హైట్ అయింది కదా సీట్ అయితే. గాయస్ ఇప్పుడైతే మస్తు రోజుల తర్వాత మన పాత సైకిల్ అయితే దొక్కుతున్నా కదా, ఈ రోడ్డు పైన అయితే ఒక వీలీ కొట్టి పెడతా, ఎట్లుందో కామెంట్ చేయండి. కింద వాడకు మెల్లారా. మెల్లారా. చూసుకోవచ్చు ఫైనలీ మనం అయితే మన ప్రాక్టీస్ స్పాట్ కి అయితే పోతున్నాం. అర్రే రే 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 గాయస్ చూసుకోవచ్చు మనోడు క్రేజీ స్కిట్స్ అయితే కొడుతుండో, ముందరకు అయితే ఊపెడతా. సైకిల్ మంచిగా అయింది, ఒవ్వని మాట అయినాడు అంటుండు గాయస్ మనోడు అయితే. చూసుకోవచ్చు అంగో చూసుకోవచ్చు, వద్దురా. అరే రే 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 స్టీరింగ్ ఆరా, కొత్త స్టీరింగ్. లొకేషన్ కి అయితే వచ్చేసినాం, స్టెంట్ పాయింట్ కి పోదాం అనుకుంటున్నాం. నీడుండే స్టెంట్ పాయింట్ కి పోతున్నాం, అంటే నీడ ఉన్న కాడ ప్రాక్టీస్ చేస్తాం గాయస్. ప్రాక్టీస్ ట్రిక్స్ ఏం లేదు, చిన్న స్టెంట్స్ అయితే చూపెడతాం మీకు చేసి, రాని స్టెంట్స్ అయితే చూపెడతా గాయస్. వీలీ అయితే రాదు గాయస్ మనోనికి, నేను మస్సాలు చెప్తా వీలీ నేర్చుకోరా అని. వీలీ అయితే నేర్చుకోడు మనోడైతే. చూసుకోవచ్చు ముందర మొత్తం స్కిడ్లు గిడ్లు అన్ని కొడుతుండు మనోడు. మస్తు అంటే మస్తు ఎండ కొడుతుంది, ఎంత గలీజ్ అయిపోయినామో చూసుకోవచ్చు. ఏమేంద్రా ఎండకి చచ్చిపోతున్నాం. చూసుకోవచ్చు గాయస్ మన సైకిల్ అయితే ఇక్కడ పెట్టేసినాం కదా, లుక్ అంటే లుక్కే మన సైకిల్ది. ఇప్పుడైతే ఇక్కడ కొన్ని స్కిట్స్ అయితే కొట్టి పెడతా గాయస్. ఎట్లొచ్చిందో కామెంట్ చేయండి. ఘోరంగా అంటే ఘోరంగా మస్తు రోజుల తర్వాత స్కిట్స్ అయితే కొడదాం. రోజు గీలీలే కొట్టి బోర్ అయితే కొట్టింది గాయస్. మీకు కొట్టింది మాకు కొట్టింది బోర్ అయితే. ఇప్పుడైతే ఘోరంగా అంటే టైర్ వలిగిపోయినా సరే గాయస్, టైర్ వలిగిపోయినా సరే స్కిట్స్ అయితే కొడతా గాయస్. కొట్టుకోటి అరే రే 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 లేదు, స్పీడ్ కొట్టాలి నువ్వు, నాకంటే డబల్ కొట్టాలి రా బై. కొట్టు జల్దీ గాయస్. మనోడు అయితే స్కిడ్ కూడా కొట్టడానికి వస్తలే గాయస్. చెప్పండి మీరు కామెంట్ చేసి, కొంచెం నేర్చుకుంటారా అని చెప్పండి. వీలీ కొట్టాడు, ఏం కొట్టాడు గాయస్. ఎందుకంటే మన అందరి దగ్గర ఏముంటాయి గాయస్, నార్మల్ సైకిల్ ఉంటాయి. మన దగ్గర అంటే మోడిఫికేషన్ చేసిన స్టెంట్ సైకిల్ ఉన్నాయి కదా గాయస్. చూసుకోవచ్చు దీంట్లో కొట్టడానికి వస్తలేదు మనోనికి. చూసుకోవచ్చు గాయస్ మళ్ళీ ఒకసారి మనోడు అయితే వస్తుండు, చూద్దాం ఏమవుతుందో. కొట్రా అర్రే రే రే రా గాయస్. చూసుకోవచ్చు ఇప్పుడైతే నేను కొట్టి పెడతా. మనోడు అయితే కొట్టిండు కదా, అంత మంచి అయితే కొట్టలేడు మనోడు. ఇప్పుడు నేనైతే కొట్టి పెడతా, చూద్దాం గాయస్ ఇప్పుడు ఎట్లా కొడతాడో. వావ్ స్మోక్ చూడరు గాయస్, స్మోక్ వస్తుంది. ఘోరంగా అంటే ఘోరంగా వచ్చింది. మళ్ళీ ఇంకోసారి కొడతా గాయస్. మస్తు అంటే మస్తు వస్తుంది. అరే పడతావు పీనా. ఆ సైకిల్ కి గుద్దేసాడు. మొత్తం స్మోక్ చూడరు గాయస్ ఎట్లా వస్తుందో. జస్ట్ మిస్ గాయస్. అసలు నేను ఎందుకు ఎగ్రి దుంకేసిన అంటే ఆ సైకిల్ కి గుద్దేటోని. ఎయిర్ పొల్యూషన్ చేస్తుంది గాయస్ ఇడు. అయితలేదు గాయస్ ఈ సైకిల్ గాయస్. ఈ సైకిల్ చూసుకోవచ్చు ఎట్లా కింద పడిపోయిందో. దీనికైతే గుద్దేసేటోని టెన్స్ చేసేటప్పుడు అయితే సైకిల్ పడకుండా ఉంటుందా గాయస్, మీరే చెప్పండి. అయితలేదు గాయస్, మస్తు అంటే మస్తు దమ్ వస్తుంది. గాయస్ స్కిడ్ అయితే చూసుకోవచ్చు. ఏమైందిరా సైకిల్ నడుగుతుండే గాయస్, దాకిందా అని. అవరా బాయ్ బాధ అనిపిస్తుంది సైకిల్ తాకితే. మెల్ల పెట్టినారా పయ్యా మొత్తం అరిగిపోయింది కదా గాయస్. స్కిడ్ కొడితే జారుకుంటే వెళ్ళిపోతుంది కానీ సైకిల్ అయితే ఆగుతలేదు. జస్ట్ మిస్ గాయస్. మనం ఇంకొక కెమెరా అయితే పెట్టినాం, ఫోన్ కి అయితే గుద్దేసేటోని. సబ్స్క్రైబర్ తమ్ముళ్ళు అయితే కలిసిర్రు. చెప్పురా వీలీ కొట్టాలా, ఇక్కడ కొట్టాలా, అక్కడ కొడతా ముందాల అందరుగా కొట్టాలా వీలీ. చూసావు వీడియోస్ ఎప్పటి నుంచి చూస్తున్నావు? నా సబ్స్క్రైబర్ తమ్ముళ్ళు అయితే నించురు కదా, ఇప్పుడు వాళ్ళ కోసం అలా డిమాండ్ చేస్తారు ఒక వీలీ కొట్టామని. ఇప్పుడైతే వీలీ కొట్టి పెడతా. చూసుకోవచ్చు 2 లైన్లు నించురు, మధ్యలో నుంచి అయితే వీలీ కొడతా. ఎట్లా కొట్టాలరా? కొడతావు నువ్వు కూడా? దాని బ్రేకే పడతలేదు. చలో గాయస్ ఇప్పుడైతే కొట్టి పెడతా. ఫైనల్లీ మనం అయితే సైకిల్ అయితే తీసేసాం బయటికి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనులు ఉంటాయి గాయస్, అందుకే సైకిల్ తీయలేకపోయినా. ఇప్పుడైతే వెదర్ చూస్తే చెట్లుందో అట్టనే మన దగ్గర బండి ఉంది కదా, ఈ బండితో కొంచెం స్పీడ్ తీసుకొని అయితే వీలీ కొడతా. చూద్దాం, బ్రేక్ కూడా చూసుకోవచ్చు లూజ్ ఉంది, వీలీ అవుతుందా కాదా చూద్దాం. చూసుకోవచ్చు ఫైనలీ మనం అయితే ఇంటికి వచ్చేసినాం. మస్తు అంటే మస్తు చీకటి అయింది గాయస్.
చూసుకోవచ్చు మన సైకిల్ అయితే ఇక్కడ పెట్టేసినాం కదా. అట్లనే నేను ఇంకొకటి చెప్పాలి గాస్, మీరు లాస్ట్ వరకు చూస్తారని చెప్తున్నా. సో మ్యాటర్ వచ్చేసి ఏంటంటే, మీరు చూస్తున్నది ఈ రోజు అయితే సండే రోజు ఈ వీడియో వస్తారు అనుకుంటున్నా. June 7 కి మీరు వీడియో వస్తారు. June 8 కి మీరు అయితే కామెంట్ చేయండి, నేనైతే లైవ్ అయితే పెడదాం అనుకుంటున్నా. June 8 కి స్పెషల్ ఏం లేదు గాయస్, నా బర్త్డే June 8 కి. సో అందుకే చిన్న ఒక లైవ్ మీతో మీరు నాతో మాట్లాడొచ్చు, నేను మీతో మాట్లాడొచ్చు. సో చెప్పండి లైవ్ పెట్టాలి వద్దా, నాకు పక్కా అంటే పక్కా కామెంట్ చేసుకోండి. మీరు లాస్ట్ వరకు చూస్తున్నారు కాబట్టి నాకు తెలిసి కొందరే లాస్ట్ వరకు చూస్తారు, అందుకే చెప్తా నేను లాస్ట్ వరకు చూడండి అని. చలో కామెంట్ అయితే వేయండి. June 8 కి నా బర్త్డే, అందుకే లైవ్ అయితే పెట్టబోతున్నా. మీరు కామెంట్ చేస్తేనే పెడతా, లేకపోతే పెట్టా. చలో ఛానల్లో ఎవరైనా కొత్త వచ్చింటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అయితే చేసుకోండి. అట్లనే మన లాంటి ఎవరైనా రైడర్స్ ఉంటే అలాగే మన వీడియో షేర్ అయితే చేయండి. మన సైకిల్ అయితే పెట్టేసినాం కదా.